బుడమేరు వాగు గండ్లను పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు 40 ఆర్మీ ఇంజనీర్ల బృందాలు విజయవాడకు చేరుకున్నాయి. తెల్లవారుజామున 3:30 బుడమేరు వాగుకు పడ్డ రెండో గండిని ఆర్మీ ఇంజనీర్లు పూడ్చారు. బుడమేరు గండ్లు పూడ్చివేత పనులను దగ్గరుండి పరిశీలిస్తున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. గండ్ల పూడ్చివేతలతోనే విజయవాడ వరద ముప్పు నుంచి కోలుకుంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టామన్నారు మంత్రి నిమ్మల. రాత్రి 3వ గంట పనులు కూడా శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ గంటలను మనం పూడ్చగలిగితేనే ఈ యొక్క బుడమేరు వరద నీరుని మనం ఇక్కడ అడ్డుకోగలిగితేనే సింగనగర్లోను విజయవాడ పట్టణంలో తెచ్చివేసినటువంటి వరద నీరుని నిలువరించేటువంటి పరిస్థితి ఉంటుంది. అంచేత మనం అక్కడ ఎంత పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేసినా కూడా ఈ వరద నీరుని అడ్డుకోగలిగితేనే ఈ గంటలు పూడ్చగలిగితేనే ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా 74 సంవత్సరాల వయసులో మరి రోజుకి 2 గంటలు సైతం కూడా పడుకోకుండా ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో ఆయన కష్టానికి ఆయన కృషికి ఫలితం ఉండాలంటే ఈ గంటలు ఖచ్చితంగా పూడ్చాలనే ఉద్దేశంతో మరి ఇక్కడే ఉండి ఏదైతే ఏజెన్సీని అదేవిధంగా అధికారులు సమన్వయం చేసుకుంటూ పనిచేయడం వల్ల, ఎందుకంటే మరి ఎవరి 1 అవర్కో 3 అవర్స్కో సడన్గా వర్షం రావడం చేసిన అప్రోచ్ రూట్ అంతా కూడా మళ్ళీ మొదటకొచ్చి మనము ట్రైన్స్కి మెటీరియల్ మనకి ముందంటే అక్కడి నుంచి వచ్చింది గ్రాప్ ట్రైన్